30 days అలవాటు అయిపోయిన తర్వాత మనం వదిలేసినా కూడా ఎక్కడికి వెళ్ళినా వచ్చింది మొత్తం ఇట్లా తిరిగేసి మన దగ్గరికి వస్తుంది అంట. బేబీ ఆల్రెడీ ఒకడు ఉన్నాడు ఇంట్లో అంటే నువ్వు ఏంది బేబీ మళ్ళీ ఇటు నిద్రొస్తుందరా, కళ్ళు ఇట్లా మూస్తుంది, ఇగో కళ్ళు చూడు. అవినాష్ పంజరంలో పెట్టకూడదు అవినాష్, బర్డ్స్ బంధించకూడదు. బర్డ్స్ పంజరంలో కాదు, వదిలేసేది అది. అప్పుడప్పుడు ఆయన ఇది తీసేస్తారంట, పాపం తడుచుకుంది అది చూడు. ఎవరు పారదు అరడం వల్ల ఇట్లా అంటాం వల్ల ఇట్లా అంటే తడుచుకుంది. నాకు భయం వేస్తుంది అవినాష్, పాపం అట్లా బంధించకూడదు. కాదు, జస్ట్ అట్లా. అవినాష్ నువ్వు సర్ప్రైజ్ ప్రతిసారి నాకు ఏంది అవినాష్, ఇది నాకు భయం పుట్టి అన్ని లేనా నన్ను లోపలికి అది నేను అన్నానా, నాకు డౌట్ వచ్చింది, నాకెందుకో ఏదో తేడా కొడుతుందని. నమ్మో నేను నచ్చలేదు అనట్లేదు, బంధించకూడదు అట్లా. నాన్న బంధించడం ఒక 1 month దాకే అలవాటు అయిన దాకే, తర్వాత ఇగో ఇది మధ్యలో తీ మాకు 1 month దాకా అక్కడికి వెళ్ళిపోతే మళ్ళీ తెచ్చుకోవాలి మనం ఆయన దగ్గరికి వెళ్తుందంట. వెళ్తుందండి ఎక్కడికైనా, కాకపోతే వెళ్ళేది గ్యాప్ లో ఈ పైన ఇవి ఉంటాయి కదా, ఏం తింటదంట. ఇగో తెచ్చి ఫుడ్ కూడా తెచ్చా, కింద ఉంది తీసుకుంటాం పట్టుకు. ఇప్పుడు ఇది ఎందుకో చెప్పు, బయట లోపలికి రావనియొచ్చు కదా, ఇది ఎందుకో చెప్పు. ఇప్పుడు ఏమో నాకు నచ్చింది తీసుకున్నా, అక్కడ బాగుందని. నాన్న బతుకున్న ప్రాణాలు తెస్తే నచ్చి అదే వస్తువు అని తెచ్చి అక్కడ పెట్టుకోనీకి. ఎందుకు ఫుడ్ కూడా తెచ్చాము. థ్యాంక్ యూ సో మచ్ బేబీ, బర్డ్ ని తెచ్చావు. ఏ కుక్కనో మళ్ళా ఏ పిల్లినో తెచ్చుంటే దాన్ని బయట ఇది లోపల